నేడు సంక్షేమ హాస్టళ్లలో ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1091 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా వెళ్లి తెలుసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పర్యటిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గంలో ఉన్న హాస్టళ్లలో పర్యటించాలని, విద్యార్థులకు భరోసా కల్పించాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు సైతం తమ జిల్లాల్లో ఉన్న సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పర్యటించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పెరిగిన డైట్ ఛార్జీలు నేటి నుండి అమలు అవుతుండడంతో ఇక నుండి విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం అందనుంది. మెనూను అనుభవం ఉన్న వైద్యుల సలహా సూచనల మేరకు రూపొందించబడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాస్టళ్లు సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థులతో భోజనం చేస్తూ వారికి ఒక భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, నేటి విద్యార్థులు రేపటి మన భవిష్యత్ ఆస్తి అని, దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి అందరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి గాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ ను కూడా యశోధర లేదా కిమ్స్ ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈ రోజు డైట్ ప్లాన్ ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉంటే కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికి శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు. ఉప ముఖ్యమంత్రి గారు మధ్యకి వెళ్ళినారు. వారు కూడా మళ్ళీ ఒక్కసారి వస్తారు, మీ అందరికి శుభాకాంక్షలు చెప్పన్నారు. మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మీ అందరికి దీవెనలు ఇచ్చినారు. ఇవాళ ఒకటే మాట, ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీదే అని ఇక్కడ చేరిన వీళ్ళందరూ కూడా ఒక అభయాస్తం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా విద్యా బోధన అందించేటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో 10 సంవత్సరాలు నిర్వీర్యమైతే ఆ 10 సంవత్సరాల నిర్వీర్య ప్రభావం విద్యా వ్యవస్థ మీద పడటువంటి పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు మౌలికంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించినాం. మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అందరికి సంబంధించి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించి సరైన విద్యా బోధన అందించే బాధ్యత మీది. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి మాట ముందుగా టీచింగ్ ప్యాటర్న్ సరి చేసినాం. దాని తర్వాత మౌలిక సదుపాయాలు కలిగేయడానికి ఇందిరమ్మ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక సదుపాయాలు 1100 కోట్ల రూపాయలతోటి కల్పించి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసినాం.